సెన్సేషనల్ కాంప్లెక్స్ పరిణామాలు ఆయన పొలిటికల్ కెరీర్లో ఆయన లైఫ్లో ఎదుర్కోవాల్సి వచ్చింది. సార్, ఇవాళ అన్ని పత్రికల్లోనూ బ్యానర్ ఐటమ్ సార్ ఇది మన్మోహన్ సింగ్ గారి అస్తమయం గురించి. సో అన్ని పత్రికలు ఆయన మంచితనాన్ని, ఆయన దేశానికి చేసిన సేవల్ని కొనియాడుతూ వార్తలు ప్రచురించాయి. ఆర్థిక సంస్కరణల సారథి మన్మోహన్ అస్తమయం, ఆర్థిక సంస్కర్త అస్తమయం, ఆర్థిక మార్గదర్శి అస్తమయం అని చెప్పి మన్మోహన్ సింగ్ గారి మీద ఒక ఆరోపణ, ఒక విమర్శ మొదటి నుంచి ఉంది సార్. ఆయన్ను మౌన ముని అంటారు, దాంతోపాటు రబ్బర్ స్టాంప్ ప్రధానమంత్రి అని కూడా ఆయన్ని గతంలో విమర్శించారు. కానీ చావులో కూడా ఆ విమర్శను ఇప్పుడు ఎదుర్కొంటూ ఉన్నారు సార్. ఒక పత్రిక అయితే మౌన లోకాలకు మన్మోహన్ అని చెప్పి ప్రచురించిన పరిస్థితి. సో ఎందుకు ఆ ముద్ర పడింది మన్మోహన్? ఆ పత్రిక అన్యాపదేశంగా పెట్టిందో అని అనుకుంటాను. కావాలని చనిపోయిన సమయంలో నెగిటివ్గా ఎవరు రాయరు, కానీ అన్యాపదేశంగా రాసిన ఒక వాస్తవం ఏంటంటే ఎవరైనా మౌనలోకాలకు పోతారు. పార్లమెంట్లో అసెంబ్లీలో ఉండే అరుపుల కేకల లోకాలకు ఎవరు పోరు కదా, మీడియా డిస్కషన్స్లో ఉండే అరుపుల కేకల లోకాలకు ఎవరు పోరు, ఎవరైనా మౌనలోకాలకే పోతారు. కానీ మీరు అన్నట్లు మౌనముని అని కారణం ఏంటంటే తన గురించి తాను డబ్బా కొట్టుకోలేదు. ఒక అత్యంత పేద కుటుంబంలో పుట్టి కిరోసిన్ లైట్ కింద చదువుకొని ఆక్స్ఫోర్డ్ కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో పాఠాలు చెప్పే స్థాయికి ఎదిగితే ఎక్కడ డబ్బా కొట్టుకున్నాడు ఆయన. సో ఒక నిరుపేద బిడ్డగా జీవితం మొదలుపెట్టి దేశంలో అత్యున్నతమైన పదవులు, ప్రైమ్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్, ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్, ఫైనాన్స్ సెక్రటరీ, చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ టు ద ప్రైమ్ మినిస్టర్, వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్, యునైటెడ్ నేషన్స్ పని చేస్తే డబ్బా కొట్టుకోలే. కానీ ఇవాళ రేపు డబ్బా కొట్టుకోవడం పెరిగిపోయింది కనుక ఆయన మౌనమునైపోయాడు. కారణం ఏంటంటే చేసింది కొంచెమైనా ఎక్కువ చెప్పుకునే రోజుల్లో మనం బతుకుతున్నాం. అంటే హయ్యెస్ట్గా సెల్ఫ్ మార్కెటింగ్ చేసుకునే రోజుల్లో బతుకుతున్నాం కనుక తన పేదరికాన్ని ఆయన మార్కెట్ చేసుకోలేదు, తన అకాడమిక్ అకాంప్లిష్మెంట్స్ను మార్కెట్ చేసుకోలేదు. అందువల్ల ఆయన రబ్బర్ స్టాంప్ ప్రైమ్ మినిస్టర్ ఇలాంటివి చాలా ముందుకు వచ్చాయి. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే ఆయన సన్నిహితులు చెప్పేది ఈ అండర్స్టూడ్ ద పొలిటికల్ డైనమిక్స్. పాలిటిక్స్లో ఏంటి, పార్టీ విజయం ప్రజలు మ్యాండేట్ ఇచ్చింది మన్మోహన్ సింగ్ కాదు. 2004లోనైనా 2009లోనైనా ప్రజలు మ్యాండేట్ ఇచ్చింది మన కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ పార్టీకి సోనియా గాంధీ నాయకురాలు, కాంగ్రెస్ పార్టీకి ఓట్లు తెచ్చింది సోనియా గాంధీ నాయకత్వంలో తప్ప మన్మోహన్ సింగ్ కాదు కదా. సో అందువల్ల అట్లీస్ట్ 2009లోనైనా ఆయన 5 ఏళ్ళు ప్రైమ్ మినిస్టర్గా ఉండడం వల్ల ఆయన కూడా ఈ పొలిటికల్ మ్యాండేట్లో ఒక భాగస్వామి కావచ్చు. కానీ 2004లో ఆయన ప్రైమ్ మినిస్టర్ అవుతారని ఎవరు ఊహించలేదు కదా. అందువల్ల ఈ బిలీవ్ మ్యాండేట్ ఈజ్ నాట్ ఫర్ మీ, మ్యాండేట్ ఈజ్ ఫర్ కాంగ్రెస్ పార్టీ, మ్యాండేట్ ఈజ్ ఫర్ సోనియా గాంధీ. అది డెమోక్రటిక్ స్పిరిట్ కదా. ప్రజలు మ్యాండేట్ రాజకీయ పార్టీలకు ఇస్తారు, వ్యక్తికి ఇవ్వరు. అందులో ఇది కాంగ్రెస్ లాంటి పార్టీ, మన్మోహన్ సింగ్ ఉన్న ప్రత్యేక పరిస్థితి, కనీసం మిగతా చోటనైనా ప్రాంతీయ పార్టీలకు నాయకునికి మ్యాండేట్ ఇస్తారేమో. ఇక్కడ మ్యాండేటు కాంగ్రెస్ పార్టీ కనుక, మ్యాండేట్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి కనుక ఆ నాయకత్వం ఆదేశాల మేరకే అనుకో, సూచనల మేరకే మన్మోహన్ సింగ్ పనిచేయడం డెమోక్రటిక్ అవుతుంది. రబ్బర్ స్టాంపే కావాలని లేదు. ఇట్ నీ నాట్ బి రబ్బర్ స్టాంప్. పార్టీ ప్రివేల్స్ ఓవర్ ద లీడర్ కదా. మీకు భారతీయ జనతా పార్టీలో ఇప్పుడు విమర్శ అదే కదా. వాజ్పేయి, అద్వానీ, లోహ పురుష్, వికాస్ పురుష్. లోహ పురుష్ అన్నప్పుడు ఆర్ఎస్ఎస్ ఏం చెప్పింది? ఈ వికాస్ పురుష్, లోహ పురుషులు పక్కకు పెట్టండి, సిద్ధాంతం గురించి ఆలోచించండి అని. మోహన్ భగవత్ ఏమన్నాడు 2024 ఎలక్షన్ల తర్వాత, నేనే అన్నీ, నా చుట్టే అన్నీ, నేనే అన్నీ చేశానన్న భావన నుంచి బయటపడండి అన్నాడు. ఎవరిని ఉద్దేశించి అన్నాడు తెలియదు అది. సో అందువల్ల ఎక్కడైనా ఒక పార్లమెంటరీ డెమోక్రసీలో మ్యాండేట్ పార్టీకి ఇచ్చారు కనుక ఈ యాక్సెప్టెడ్ దాట్. అందువల్ల దాన్ని విమర్శకులు రబ్బర్ స్టాంప్ అనొచ్చు, ఇక మౌనముని అని అనొచ్చు. కానీ మీకు ఆయన మౌనమనా కాదా అనే వివరాల కన్నా ఆయన అన్నటువంటి మాటలు మీకు 3 ఉదాహరణలు చెప్తాను. ఒకటి ఇంతకుముందు చెప్పాను, హిస్టరీ విల్ పర్హాప్స్ బి కైండర్ టు మీ దెన్ ద కంటెంపరీ మీడియా అండ్ అపోజిషన్ అన్నాడు. అంటే సమకాలీన మీడియా, రాజకీయ ప్రతిపక్షం నన్ను విలన్గా చూపుతున్నాయి అని పరోక్షంగా అంటూ చరిత్ర బహుశా నా పట్ల దయతో ఉంటుందేమో అన్నాడు. ఇంతకన్నా అప్రాప్రియేట్గా మాట్లాడడం ఏదైనా ఉంటుందా చూడండి.
ఇక దీన్ని మౌనం అందామా, మౌనంగానైనా బలమైన సందేశం ఇచ్చాడు, బిగ్గరగా సందేశం ఇచ్చాడు కదా. రెండవ దాన్ని చెప్తాను. బరాక్ ఒబామా, ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్, స్కాలర్, స్టేట్స్మెన్ హిమ్సెల్ఫ్, ఆయన అసలు మనకు ఇప్పుడు ప్రధానమంత్రి మీద విమర్శ, జో బైడెన్తో కలిసి వైట్ హౌస్ ముందు జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా అడ్రస్ చేయడానికి అంగీకరించలేదు. అమెరికా ప్రభుత్వ ఒత్తిడి మేరకు ఫారిన్ జర్నలిస్ట్ నుంచి ఒక్క క్వశ్చన్, ఇండియన్ జర్నలిస్ట్ ఒక్క క్వశ్చన్, రెండే క్వశ్చన్లకు ఒప్పుకున్నారని. కానీ మన్మోహన్ సింగ్ అడ్రస్ జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్సెస్. మన్మోహన్ సింగ్ అనేక ప్రెస్ కాన్ఫరెన్స్లు అడ్రస్ చేశాడు. ఆయన విదేశీ పర్యటనకు వెళ్ళినప్పుడు ఆయన ఆయన విమానంలో కూడా మీడియాను తీసుకెళ్ళి మాట్లాడేవాళ్ళు. ఇంతకన్నా మౌనం ఏముంటుంది? మౌనమా ఇది? సో బరాక్ ఒబామా ఇండియాకు వచ్చి రిటర్న్లో పాకిస్తాన్ పోతూ, ఇఫ్ ఇండియా అండ్ పాకిస్తాన్ వాంట్, యునైటెడ్ స్టేట్స్ ఈజ్ రెడీ టు మీడియేట్ అన్నాడు. భారత్ పాక్లు కోరుకుంటే మేము కశ్మీర్ అంశం పైన మధ్యవర్తిత్వానికి సిద్ధమే అన్నాడు. పక్కన మన్మోహన్ సింగ్ ఉన్నాడు. ఐ వాజ్ వాచింగ్ దట్ లైవ్ ప్రెస్ కాన్ఫరెన్స్. ఈయన మౌనముని కదా, మౌనంగా ఉంటాడేమో అని. మౌనంగా ఉంటే ఎంత విమర్శలు ఎదుర్కొంటాడో అనుకున్నాను. మన్మోహన్ సింగ్ మనతో వచ్చింది మాట్లాడటానికి, స్పష్టంగా చెప్పాడు, కశ్మీర్ ఈజ్ అన్ ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా, కశ్మీర్ ఈజ్ అ బైలేటరల్ ఇష్యూ దట్ ఇండియా అండ్ పాకిస్తాన్ షుడ్ డిస్కస్ అండ్ సెటిల్. ఇండియా డజంట్ బిలీవ్ ఇన్ ద థర్డ్ పార్టీ మీడియేషన్ అని సూటిగా బరాక్ ఒబామా మొక్క మీద చెల్లు అనేలా చెప్పేశాడు. కాశ్మీర్ మా దేశ అంతర్భాగము, ఇది భారత్ పాక్ల మధ్య ఏవైనా ఉంటే ద్వైపాక్షికంగా చర్చించుకోవాల్సిన అంశము, బయటి వారికి ఎలాంటి సంబంధము లేదు అని బరాక్ ఒబామా మొక్క మీద జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పాడు. ఇప్పుడు ట్రంప్ ముందు చెప్పమనంటే సంతోషపడదాం మనం. సో ఇంతకన్నా ఇది మౌనమునే ఎత్తుదా? ఎప్పుడు మాట్లాడాల్సినప్పుడు అప్పుడు మాట్లాడితే గొప్పతనం తప్ప గోల గోల లొల్లి చేస్తే గొప్పవాళ్ళు గారు అన్నది. ఇది రెండవ ఉదాహరణ. మూడవ ఉదాహరణ చెప్తాను మీకు. డిమానిటైజేషన్ పైన అధికార ఇకో సిస్టమ్, ప్రభుత్వ అనుకూల మీడియా, ప్రభుత్వ అనుకూల రాజకీయ వ్యవస్థ పెద్ద నోట్ల రద్దును విపరీతంగా పొగుడుతుంటే ఆయన రాజ్యసభలో స్పీచ్, సో ఇట్ ఈస్ ఎ మాన్యుమెంటల్ మిస్మేనేజ్మెంట్ అండ్ ఎ కేస్ ఆఫ్ ఆర్గనైజ్ లూట్ అండ్ లీగలైజ్ ప్లండర్ అన్నాడు. ఇంతకన్నా పవర్ఫుల్గా డిమానిటైజేషన్ను క్రిటిసైజ్ చేసినటువంటి వ్యక్తి లేడు. మరి ఇది మౌనముని అంటారా? అంటే హిస్టరీ తనను తాను డిఫెండ్ చేసుకోవడంలో, అమెరికా అధ్యక్షుని మాటల్ని కౌంటర్ చేయడంలో, ఒక ప్రభుత్వ విధానాన్ని చాలా పొలిటికల్గా షార్ప్గా చెప్పడంలో 3 ఉదాహరణలు ఇచ్చాను నేను. అందుకే 3 భిన్నమైన ఉదాహరణలు ఇచ్చాను. ఏ మాన్యుమెంటల్ మిస్మేనేజ్మెంట్, ఎన్ ఆర్గనైజ్డ్ లూట్, ఏ లీగలైజ్డ్ ప్లండర్ అన్నాడు. ఇది ఇప్పటికీ కూడా ఒక క్లాసిక్ కోట్గా మిగిలిపోయింది డిమానిటైజేషన్ మీద. మీరు యూట్యూబ్లోను గూగుల్లో కొట్టండి, మన్మోహన్ సింగ్ కోటబుల్ కోట్ ఆన్ డిమానిటైజేషన్ అంటే ఇది వస్తుంది మీకు. ఇది మాన్యుమెంటల్ మిస్మేనేజ్మెంట్, ఎన్ ఆర్గనైజ్డ్ లూట్ అండ్ లీగలైజ్డ్ ప్లండర్ అన్నాడు. యూట్యూబ్లో కొడితే పైన వచ్చేస్తుంది. అంటే అంత పవర్ఫుల్గా మాట్లాడితే అది మౌనముని అనగలమా? అందువల్ల మౌనంగానైనా చాలా బిగ్గరగా ఆయన చర్యల వల్ల, మాటల వల్ల, ఆయన స్పాంటేనిటీ వల్ల, సో ఆయన రాసి మీకు బరాక్ ఒబామా మెమోర్స్లో కూడా మన్మోహన్ సింగ్ గురించి చాలా గొప్పగా చెప్పాడు. సో ఈ హ్యాడ్ ఆల్ ప్రేజ్, ఒక స్కాలర్గా, ఒక స్టేట్స్మెన్గా మన్మోహన్ సింగ్. ఆయన విధానాలపైన, ఆయన ప్రభుత్వంలో ముఖ్యంగా UPA 2లో జరిగిన పరిణామాలపైన history has judged him in different ways, but this is not the time to go into that. ఈ సమయం కాదు. సో అందువల్ల భారతదేశ సమకాలీన రాజకీయ ఆర్థిక చరిత్ర పైన బలమైన ముద్ర వేసిన మన్మోహన్ సింగ్ ఇంకా చావులోనూ ఆయనను విమర్శించాల్సిన అవసరం ఉందని నేను అనుకోను. బట్ రేపటి నుంచి తర్వాత కాలంలో అనివార్యంగా ఆయన విధానాల పైన చర్చ జరగకుండా ఆగదు. కానీ వ్యక్తిగతంగా ఇంకా మౌనలోకాలకు పోయాడు అంటే